మేషరాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. దీర్ఘకాలిక సమస్యలు కొంత పరిష్కారం వైపు వెళ్తాయి. ఆర్థిక పరంగా మీకు కొంత ఆశాజనకంగా ఉంటుంది. ఊహించని డబ్బు కొంత చేతికి వచ్చే అవకాశం ఉన్నది. మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు. గృహం లోపల ఆనందకరమైనటువంటి వాతావరణము కలిగి ఉంటుంది. మేషరాశి వారు ఈరోజు సూర్యునికి నమస్కరించి ఆదిత్య హృదయం వినండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. విందు వినోదాల్లోపట పాల్గొంటారు. దూర బంధువుల యొక్క కలయిక రావడం వలన మీకు కొంత ఆనందం కలుగుతూ ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కూడా కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృషభ రాశి వారు ఈరోజు నవగ్రహ స్తోత్రాలు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొంత మానసిక ఒత్తిడి కూడా కొన్ని సందర్భాల్లోపట పెరగవచ్చును. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. వ్యాపార రంగంలో కొంత కలిసి వస్తుంది. తోటివారి సహాయ సహకారాలు మీకు ఉండడం వలన కొన్ని ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిథున రాశి వారు ఈరోజు భైరవునికి నమస్కరించి శ్రీ కాలభైరవాయ నమః అని చెప్పి 8 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.